నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, వాహనాలు ధ్వంసం, 8 మందికి గాయాలు. అల్పపీడన ప్రభావంతో తిరుమలలో వర్షం, చలి తీవ్రత పెరగడంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు. జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు, ఖాళీలు సేకరించి నియామకాలు ఇచ్చేలా కార్యాచరణ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు, అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక, బడ్జెట్ సమావేశాల్లోపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అనాసాగరం వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 4 స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంతో ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. లారీ వెనక భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు లారీని క్రేన్ సాయంతో తొలగించారు. వరుస ప్రమాదాలతో ప్రయాణాలు చేయాలంటేనే జనం వణుకుతున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపటి క్రితం వారు అంబులెన్స్ లో వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. మొత్తం 8 మంది లో 4 తీవ్రంగా గాయపడగా మరో 4 స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటికే 8 మంది గాయపడిన వాళ్ళు ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలినటువంటి 7 మందికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే కాళ్ళకి తలకి కొద్దిగా ఎక్కువగా గాయాలైన వారు 4 ఉన్నారు. వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు అటు చూసుకుంటే తెల్లవారుజామున కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు మనకు వెల్లడించారు. అతివేగంతో వస్తున్నటువంటి బస్సు అనాసాగరం వద్ద ఓ లారీని ఓవర్టేక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు అతివేగం కారణంగా అతివేగంలో లారీని ఓవర్టేక్ చేస్తూ ఈ ఢీకొనడంతో బస్సు ముందు భాగం అంతా నుజ్జైంది. అటు లారీ కూడా నుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో వెంటనే నందిగామ లో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు ఆసుపత్రి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ఘటనా స్థలానికి అంబులెన్స్ పంపించి ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి అంబులెన్స్ పంపించి నందిగామ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా ప్రాథమిక చికిత్స ఈ 8 మందికి అందించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు పోలీసులు కూడా అది జాతీయ రహదారి కావడంతో జాతీయ రహదారిపై వేల వాహనాలు నిత్యం ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మరో ఘటన జరగకుండా వెంటనే రహదారికి అడ్డంగా ఉన్నటువంటి లారీతో పాటు బస్సును కూడా క్రేన్ సహాయంతో ఇక్కడికి తరలించారు. ఇప్పటికే బస్సు డ్రైవర్ తో పాటు క్లీనర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటన జరగడానికి కారణం ఏంటి, ఆ సమయంలో ఎంత స్పీడ్ లో ఉన్నాడు, ఏమైనా మస్లో ఉన్నాడా అన్న కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే గాయపడిన వారిలో ఇప్పటికీ ఒకరు డిశ్చార్జ్ చేస్తే 7 మంది చికిత్స పొందుతున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని, వారు కూడా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉందని, ఒక 2-3 రోజుల్లో తీవ్రంగా గాయపడిన వారు కూడా కోలుకున్నటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఆటో బోల్తా పడింది. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రమాదం జరగడంతో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గడే హోతూరులో అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో బంధువులు సుమారు 15 మంది ఆటోలో బయలుదేరారు. చిన్న హోతూరు వద్ద ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా తిరుపతయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అల్పపీడన ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లడ్డు విక్రయశాల గదులకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి చలి తీవ్రత అధికమవుతూ ఉండడంతో చంటి పిల్లలు, వృద్ధులు వణుకుతున్నారు. 2 ఘాట్ రోడ్డుల్లో ప్రయాణించే భక్తుల్ని విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. మెగా డిఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. విభాగాల వారీగా ఖాళీల వివరాల లెక్క తేల్చుతోంది. ఇప్పటివరకు 157 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించగా మరో 24 విభాగాలు వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్ని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనున్నారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటోంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్ని సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయిస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాల్ని పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించాయి. దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలు 99,000 వరకు ఉండనున్నాయి. మరో 24 విభాగాల ఖాళీల వివరాల్ని నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేరనుంది. నేరుగా నియామకాలకొచ్చే వాటిని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనుండగా నిబంధనల ప్రకారం కొన్ని పోస్టుల్ని ఇన్ సర్వీసు పదోన్నతులతో నింపుతారు. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000గా గుర్తించారు. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీల్ని నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకొచ్చే పోస్టులు 2,552గా తేల్చారు. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీగా ఉండగా విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఉన్న ఖాళీల్ని కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆ శాఖ చర్యలు చేపట్టింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీల్లో దాదాపు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణా విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకొచ్చేవి 2,600 అని తేల్చారు. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉండగా వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 2,400గా గుర్తించారు. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకొచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టుల్ని ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేయనున్నారు. మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. వీటిలో నేరుగా నియామకాలకొచ్చే పోస్టులు 1,820గా గుర్తించారు. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధన, బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకొచ్చే పోస్టులు 10,000 వరకు ఉండనున్నాయి. ఏపీఎస్పీ, ఇంటర్మీడియట్ విద్య, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఎన్సీసీ, ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ లాంటి విభాగాలు ఆన్లైన్ నమోదును పూర్తి చేయాల్సి ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జిల్లా బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పౌజ్ గ్రౌండ్స్పై అంతర్రాష్ట్ర బదిలీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయాలని నిర్దేశించింది. అధికారంలోకొచ్చాక గ్రామ వార్డు సచివాలయాల్ని సంస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్ని కేటగిరీల వారీగా విభజించి అందుకనుగుణంగా సిబ్బందిని కేటాయించింది. ఇప్పటికే సిబ్బంది బదిలీల్ని పూర్తి చేయగా పెండింగ్లో ఉన్న అంతర్ జిల్లా బదిలీలకు పచ్చజెండా ఊపింది. స్పౌజ్ గ్రౌండ్లో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీకి అర్హతలు, మార్గదర్శకాల్ని జీవోలో స్పష్టంగా తెలియజేశారు. పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేయాలని సంబంధిత అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగి వినతి, అర్హత మేరకు బదిలీలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు ప్రైవేటు ఉద్యోగి అయితే బదిలీ వర్తించదని స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల యూనిట్గా బదిలీలు చేయాలని నిర్దేశించింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో అందుబాటులో ఉన్న ఖాళీల జాబితాను ప్రచురించాలని సంబంధిత జిల్లాల హెచ్ఓడీలను ఆదేశించింది. ఏదైనా క్రమశిక్షణ ఛార్జీలు లేదా ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎంపీడీఓ లేదా మున్సిపల్ అధికారుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. కేసును బట్టి కమిషనర్ వారి బదిలీ అభ్యర్థన పరిశీలిస్తారని తెలిపింది. దరఖాస్తుల్ని ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఉన్నతాధికారి ధృవీకరించి ఆన్లైన్లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ చెయ్యాలని సూచించింది. మెరిట్ ర్యాంకు ఆధారంగా ప్రతి కేటగిరీలో తాత్కాలిక సీనియారిటీ జాబితాను పోర్టల్లో పొందుపరుస్తారు. అభ్యంతరాల్ని పోర్టల్లో తగిన ఆధారాలతో అప్లోడ్ చేయొచ్చు. అభ్యంతరాలను జిల్లా స్థాయిలో సంబంధిత విభాగాధిపతులు పరిష్కరిస్తూ సమాధానాలు తెలియజేస్తారు. ప్రతి కేటగిరీలోని తుది సీనియారిటీ జాబితాను పోర్టల్లో ప్రదర్శించాలని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మున్సిపాలిటీలు, సహకార సంస్థలు, సహాయక సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగి జీవిత భాగస్వామిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపారు. స్పష్టమైన ఖాళీ ఉన్నప్పుడే బదిలీ చెయ్యాలని షరతు విధించారు. అంతర్రాష్ట్ర బదిలీ పొందిన ఉద్యోగి నియామక సంవత్సరంతో సంబంధం లేకుండా అదే హోదాలో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల్లో చివరి ర్యాంకును తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారుడు వారి సంబంధిత జిల్లాకు చెందిన ఎంపిక జాబితాలోని మెరిట్ ర్యాంకు ఆధారంగా వరుస క్రమంలో నియమిస్తారు. టై అయితే సీనియారిటీకి తొలుత ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత పుట్టిన తేదీ ఆధారంగా నియమిస్తారు. ఉద్యోగుల అభ్యర్థన మేరకు బదిలీ చేస్తున్నందున ట్రావెలింగ్ అలవెన్సు లేదా డిఏకి అర్హులు కారని తెలిపింది. బదిలీల ప్రక్రియ నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తి పత్రాల్ని బ్యాంకు గ్యారంటీ తీసుకుని విడుదల చేయాలంటూ హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది. జగతి, జనని, ఇందిరా టెలివిజన్లకు సంబంధించి ఖాతాల నిర్వహణ నిమిత్తం 4.95 కోట్లకు గాను బెంగళూరు సమీపంలోని నల్లూరులో రేవన్ ఇన్ఫ్రాకు చెందిన 6.3 కోట్ల విలువైన 9 ఎకరాల స్థిరాస్తి పత్రాల్ని హామీగా ఇచ్చినందున ఆ మొత్తానికి నిందితులుగా ఉన్న కంపెనీల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని ఆదేశించింది. రేవన్ కంపెనీకి చెందిన పత్రాల్ని సంబంధిత అధికృత అధికారి ధృవీకరించుకుని హామీ తీసుకోవాలంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో ఇదే కోర్టు ఆదేశాలతో హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన 3 స్థిరాస్తుల్ని విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. తమ ఖాతాలకు రేవన్ ఇన్ఫ్రా స్థిరాస్తి పత్రాల్ని హామీగా ఇచ్చిందని, ప్రస్తుతం ఆ కంపెనీ హామీ ఉపసంహరించుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా ఇస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఆస్తుల పత్రాలను విడుదల చేయొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కోరారు. ఎన్ఫోర్స్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఈడీ అప్పీలు దాఖలు చేసిందన్నారు. సండూరు కంపెనీ నుంచి క్లాసిక్ రియాలిటీ, దాని నుంచి రేవన్ ఇన్ఫ్రాకు నిధులు వచ్చాయన్నారు. అందువల్ల ఇది జగన్ అక్రమాస్తుల కేసులో నేరపూరిత సొమ్మేనని విడుదల చేయరాదని కోరారు. హామీగా రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా పిటిషనర్ కంపెనీలు బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నందున దర్యాప్తు సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదని న్యాయమూర్తి అన్నారు. బ్యాంకు గ్యారంటీతో ఆస్తుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినట్లయితే ఏమైనా షరతులు విధించాలా అని సీబీఐని ప్రత్యేకంగా అడిగినా ఎలాంటి షరతుల్ని వెల్లడించలేదని వ్యాఖ్యానించారు. రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తి నేరపూరిత సొమ్ము ద్వారా వచ్చిందా లేదా అన్న అంశం జోలికి వెళ్లదలుచుకోలేదని, ఇదే కోర్టులో పెండింగ్లో ఉందని, దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదన్నారు. 3 ఖాతాలకు సంబంధించి సుమారు 4.35 కోట్లకు పిటిషనర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకుని రేవన్ ఇన్ఫ్రా స్థిరాస్తి పత్రాలు విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మండిపడ్డారు. ఆర్టీజీఎస్లో పబ్లిక్ పర్సెప్షన్పై వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని విజయానంద్ ఈ సమావేశంలో ప్రస్తావించి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారింకేం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. విశాఖలో సీఐఐ సదస్సు విజయవంతమైందని, అందుకు సాగర నగరాన్ని సుందరీకరించి శాశ్వత పద్ధతిన అభివృద్ధి పరిచిన జీవీఎంసీకి సీఎం ప్రత్యేక ప్రశంసలు అందించారని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 120కు పైగా దేశాల ప్రతినిధులు, అతిథులు, పారిశ్రామికవేత్తలు నగర అభివృద్ధి, సుందరీకరణను చూసి ముగ్ధులయ్యారన్నారు. సాగర నగరం ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తోందని సీఎం ప్రశంసలు కురిపించారన్నారు. జీవీఎంసీకి అందించిన ప్రశంసలు అధికారులకు, ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ యంత్రాంగ నిరంతర శ్రమకు ఫలితంగా సమ్మిట్ విజయాన్ని సాధించిందని కమిషనర్ వెల్లడించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని నాబార్డు బృందం పరిశీలించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హెచ్ఎన్సీసీ ప్రధాన కాలువను విస్తరించడం సహా లైనింగ్ పనులు చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ముందుగానే వరద నీరు రావడంతో పనులు పెండింగ్ పడ్డాయి. రెండో విడతలో చేపట్టనున్న పనులకు నాబార్డు 950 కోట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. So under agriculture related activities, we are supporting this lining of canal, widening of canal projects also. So today we have come here for appraisal field visit of the project that is submitted by Water Resources Department. So after the field visit and appraisal at all, it will be sanctioned. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫండింగ్ ఇస్తుంటుంది. దానిలో భాగంగా పోయిన సంవత్సరం హెచ్ఎన్ఎస్ కెనాల్ వైడనింగ్కి 1170 crores ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఫేజ్ 2 కింద 950 crores ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇది మొత్తం 4 జిల్లాలకి మేలు చేస్తుంది ఈ కార్యక్రమం. జీవో వచ్చిందో ఆ జీవోకి అనుగుణంగా మనం పనులు చేపట్టేదానికి మన గవర్నమెంట్ నుంచి నాబార్డు టీం పంపించింది వెరిఫికేషన్కు. సో ఈ నాబార్డు టీము ఫేజ్ 2 కింద 950 కోట్లు మనకు ఇస్తున్నారు. ఆ 950 కోట్లు దీన్ని లైనింగ్, మిగిలిన 70% లైనింగ్ని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా స్ట్రక్చర్స్ కానీ, ఏదైనా బ్యాంక్ రైజింగ్ కానీ అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా చేసి 6300 క్యూసెక్లు తీసుకెళ్లేదానికి సిస్టమ్ రెడీ చేసేదానికి వచ్చారు. ఈ వైడనింగ్, లైనింగ్ చేసిన తర్వాత 8 గేట్లు అడిగారు. ఆ డిశ్చార్జ్ తీసుకునేదానికి సులభతరం అవుతుంది. బ్రిడ్జ్గా రిజర్వాయర్ కింద నిర్దేశించిన 61,400 ఎకరాలు పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది. ఈ 250 కోట్లు ఇవ్వమని ది స్పెషల్లీ రిక్వెస్టెడ్ ఆర్ఓ గారు టు కన్సిడర్ అవర్ ప్లీ. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. జీవితంలో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలి, తనకు ఎదురైన చేదు అనుభవాలకు ధనంతోనే సమాధానం చెప్పాలనే ఆలోచనతో అడ్డదారులు తొక్కాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 21,000 సినిమాల్ని పైరసీ చేశాడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు బయటపడ్డాయి. సినిమాల పైరసీ ద్వారా చలనచిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన కేటుగాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కళాశాల వయసు నుంచి వివాహం వరకు డబ్బే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పైరసీలో మాస్టర్ మైండ్ గా మారాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి ఉద్యోగం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే ఐటీ కంపెనీలో పనిచేస్తూ వెబ్ డిజైనింగ్ లో నైపుణ్యం సాధించాడు. హైదరాబాద్ వచ్చాక 2 ఐటీ కంపెనీలు ప్రారంభించి 900 వెబ్సైట్లను రూపొందించాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు కలిసి ఉన్న భార్యాభర్తలకు ఆ తర్వాత మనస్పర్ధలొచ్చాయి. డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త హేళన చేయడం రవి భరించలేకపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వెబ్ డిజైనర్గా తన అనుభవంతో ఐబొమ్మ రూపొందించాడు. కరోనా సమయంలో ఓటీటీ వేదికలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంతో పైరసీ సినిమాల వైపు మొగ్గు చూపాడు. 2019లో టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల్ని కొనుగోలు చేశాడు. వాటిని సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు.
కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనల అవకాశం రావడంతో భారీగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. హ్యాకింగ్పై పట్టు పెంచుకుని ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. ఆ సినిమాల్ని హార్డ్ డిస్కుల్లో భద్రపరిచాడు. 100కు పైగా డొమైన్లను రిజిస్టర్ చేసి వాటిలో 65 వెబ్సైట్లను వినియోగంలోకి తెచ్చాడు. డబ్బు సంపాదించినట్లు ఆధారాలు చూపినప్పటికీ భార్య కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. 2021లో ఇద్దరూ విడిపోయారు. అప్పటికే కరేబియన్ దీవుల్లోని 2 దేశాల్లో పౌరసత్వం తీసుకున్నాడు. భార్యతో విడిపోయాక మకాం నెదర్లాండ్స్కు మార్చాడు. తాను ఎక్కడున్నా నెదర్లాండ్స్ నుంచే వెబ్సైట్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వెబ్సైట్ల ద్వారా 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరస్తులు, గేమింగ్ ముఠాలకు విక్రయించి 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. హైదరాబాద్, ముంబై సహా విదేశాల్లో ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేశాడు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో నెదర్లాండ్స్ నుంచే కార్యకలాపాలు నడిపిస్తూ వచ్చాడు. కూకట్పల్లిలోని ఫ్లాట్ను విక్రయించే బాధ్యత దళారికి అప్పగించినట్లు సమాచారం. దీన్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనతో ఉండగా పోలీసులకు చిక్కాడు. నిందితుడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN సాంకేతిక పరిజ్ఞానంతో విదేశాల్లో ఉన్నట్లు భ్రమ కల్పించేవాడు. హైదరాబాద్లో తాను ఎక్కడ తిరుగుతున్నప్పటికీ సింగపూర్లో ఉన్నట్లుగా VPN ద్వారా తప్పించుకునేవాడు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆందోళనలో పడ్డాడు. తనను పసిగట్టలేరనే ధీమాతో దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులకు ఐబొమ్మ వెబ్సైట్ వేదికగా సవాల్ విసిరాడు. తన వద్ద 50 లక్షల మంది డేటా ఉందని, అదంతా బయటపెడతానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పైరసీ సినిమా వెబ్సైట్లను బ్లాక్ చేస్తే మరొకటి మార్చేవాడు. నెదర్లాండ్, స్విట్జర్లాండ్ల సర్వర్లు ఉపయోగించేవాడు. దాదాపు 5 కోట్ల మంది డేటా సేకరించి సైబర్ నేరస్తులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా కేటుగాళ్లు బాధితుల ఫోన్లకు APK ఫైల్స్ ను పంపి బ్యాంకు ఖాతాలో సొమ్ము కొల్లగొట్టాడు. బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. డొమైన్ రిజిస్ట్రేషన్ సర్వర్ల ఆధారంగా దాదాపు 3 నెలల పాటు శ్రమించి దీని వెనుక ఉన్న ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. నేరం చేసిన ఎవరికైనా శిక్ష తప్పదని ఇమ్మడి రవి అరెస్టుతో హైదరాబాద్ పోలీసులు నిరూపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న 2 ట్రాక్టర్లని పోలీసులు సీజ్ చేశారు. కురుపాంలోని మంతిని వలస సమీపంలో ఉన్న గుట్టల వద్ద ఓ ప్రొక్లైన్ సహాయంతో మట్టి తవ్వుతున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన 2 ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లోని కొత్తపేటలో ఓ మహిళ, మరో పురుషుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరి శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత వచ్చే నివేదికను బట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్య కాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. బడ్జెట్ సమావేశాల్లోపు ఈ నివేదికను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అప్పుడు గాని రాష్ట్రాలకు పన్నుల వాటా ఎంత దక్కుతుందనే విషయం తెలియదు. జనాభా నియంత్రణను బలంగా అమలు చేసినందున ఆ ప్రాతిపదికన కేటాయింపులు జరపకూడదని దక్షిణాది రాష్ట్రాలు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని ఆర్థిక సంఘం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేయగా దాని సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయగా కేంద్రం యథాతథంగా అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘము ఇదే విధానాన్ని బలపరిచింది. రాష్ట్రాలకు 41%, కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్కు 1% కలిపి 42% పన్నుల వాటా పంపిణీ సిఫారసు చేయగా ఆ నివేదికను కేంద్రం అమలు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఏం సిఫారసు చేసిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కఠినమైన వీసా నిబంధనలు, సామాజిక మాధ్యమాల ఖాతాల పరిశీలన వంటి విధానాలతో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 2025 శరదృతువులో కొత్త విద్యార్థుల సంఖ్యలో 17% తగ్గుదల నమోదైంది. ఈ మేరకు ఓపెన్ డోర్ నివేదిక వెల్లడించింది. 825కు పైగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు 2025
ఫాల్ స్నాప్చాట్ కార్యక్రమంలో పాల్గొనగా 2025-26 విద్యా సంవత్సరానికి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 1% తగ్గుదల ఉన్నట్లు నివేదించాయి. గ్రాడ్యుయేట్ల నమోదు 12% మేర తగ్గిందని ఆ సంస్థలు తెలిపాయి. కొత్త విద్యార్థుల సంఖ్య తగ్గినప్పటికీ మిగిలిన దేశాలతో పోలిస్తే భారతీయులే ప్రథమ స్థానంలో ఉన్నారు. చైనా, దక్షిణ కొరియా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో విద్యార్థులకు జారీ చేసే వలసేతర ఎఫ్ వీసాల్లో భారతీయుల సంఖ్య 33.2% తగ్గినట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవుతోన్న వేళ పంజాబ్లోని ఇద్దరు సోదరులు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పంట వ్యర్థాల్ని దహనం చేయకుండా వ్యవసాయం చేస్తున్న ఆ అన్నదమ్ములు దాన్ని భూమిలోనే కలియదున్నుతున్నారు. ముంబైకి గ్రామంలో నివసిస్తున్న బల్వీందర్ సింగ్ బాత్, టార్సేమ్ సింగ్ బాత్ గత 10 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడి పెరుగుతుందని, భూమికి మేలు చేసే కీటకాలు కూడా చనిపోవని ఈటీవీ భారత్లో బల్వీందర్ సింగ్ తెలిపారు. గోధుమలు విత్తడానికి, పంట కోతకు తాము ప్రత్యేకంగా ట్రాక్టర్ తయారు చేసుకున్నట్లు తెలిపారు. అలా చేయటం వల్ల ఎరువుల పరిమాణం కూడా తగ్గుతోందని, దిగుబడి పెరుగుతుందని చెప్పారు. తమకు ఉన్న 50 ఎకరాల్లో గోధుమల్ని నేరుగా విత్తుతామన్నారు. పంట వ్యర్థాల్ని దహనం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు తమకు పంజాబ్ ప్రభుత్వం విజయవంతమైన రైతులు బిరుదు ప్రదానం చేసినట్లు తెలిపారు. పంట వ్యర్థాల్ని కలిగిదున్నే వ్యవసాయ పరికరాల కోసం రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సూచించారు.